నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతుంది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. యుద్ధం ఆగాలి అంటే, యుద్ధానికి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే ఆ ఒప్పందంలోకి ఇజ్రాయెల్ కూడా రావాలి. అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య. అమెరికా మధ్యలో వచ్చి దూరింది. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వచ్చింది. యుద్ధం అమెరికాది కాదు, సమస్య అమెరికాది కాదు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంటానని అమెరికా వచ్చింది. బట్ అది కాదు కారణం. ఇరాన్ని ఆక్యుపై చేసుకుందాం, ఇరాన్లో ఉన్నటువంటి వనరుల్ని దజ్జాగా అనుభవిద్దామని వచ్చింది. బట్ అనుకున్నట్టుగా ఇరాన్ అంత ఈజీగా లొంగలేదు. నిన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లోకి కూడా వెళ్ళి నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఇరాను ఒక వారం 10 రోజుల్లో నాకు లొంగిపోయిద్ది, లేదు 4 వారాల్లో లొంగిపోయిద్ది అని ఒక వంచనతో యుద్ధంలోకి అమెరికా వచ్చింది. కానీ ఇరాన్ లొంగలేదు, తెగించి కొట్టాడింది, తెగించి పోరాడింది. అమెరికా అనుకున్నది ఏంటంటే, నేను ఇజ్రాయెల్ కలిసిన తర్వాత ఇరాన్ ఎంత ఇలా పిసికేస్తామా అనుకున్నారు. అలా పిసికే పిచ్చుక కాదు ఇరాన్ అని చెప్పేసి నిరూపించుకుంది. తెగించి కొట్టాడింది. తెగించి కొట్టాడింది అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తానండి. ఒకరోజు నైట్ మీకు గుర్తుందా, రాత్రికి రాత్రి ఇరాన్లో ఉన్న బిజ్జీలన్నీ పేర్చేస్తాను, రైల్వే పట్టాలన్నీ పేర్చేస్తానని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణం రైల్వే పట్టాల మీదకి ఇరాన్ ప్రజలు వెళ్ళిపోయారు, బిజ్జీల మీదకి ఇరాన్ ప్రజలంతా వెళ్ళిపోయారు. కూల్చేయండి, బిజ్జీలు కూల్చేసి మమ్మల్ని కూడా చంపేయండి, రైల్వే పట్టాలు పేరు చేసి మమ్మల్ని కూడా చంపేయండి, వేసేయండి మా మీద బాంబులు అని చావటానికి డిసైడ్ అయ్యి ప్రజలంతా వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాడు ట్రంప్? తప్పని పరిస్థితుల్లో యుద్ధాన్ని ఏదో ఒక కాడ కంక్లూజన్ తీసుకురావాలని ఇప్పుడు శాంతి ఒప్పందం మాట్లాడుతున్నాడు. నిజానికి ఇప్పుడు ట్రంప్ శాంతికి ఒప్పుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే, యుద్ధంలో ముందుకెళ్ళలేక, ఇప్పటికిప్పుడు ఇరాన్ మెడలు వంచలేక, యుద్ధానికి ముగింపు కావాలి, ఒక ఎండ్ కావాలి, ఎగ్జిట్ పాయింట్ కావాలని ట్రంప్ ఇప్పుడు శాంతి ప్రపోజల్ పెడుతున్నాడు. కానీ ఈ శాంతి ప్రపోజల్లోకి ఇరాన్ కూడా వస్తేనే అది శాంతి ప్రపోజల్ అవుద్ది. ఇజ్రాయెల్ ఆల్రెడీ లెబనాన్ మీద దాడి చేస్తుంది. లెబనాన్ మీద దాడులు ఆపినంత కాలం మేము యుద్ధాన్ని ఆపమని ఇరాన్ చెప్తుంది, మేము కూడా దాడులు చేస్తామని చెప్తుంది. మీరు దాడి చేస్తే మిమ్మల్ని నాశనం చేస్తానని మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్. ఇక యుద్ధం ఎక్కడ ముగిసినట్టు? 2 నెలల తాత్కాలిక ఒప్పందం, 2 గంటలు కూడా లేని పరిస్థితి. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఏదో ప్రపంచం వీళ్ళని విలన్గా చూస్తుంది కాబట్టి, ట్రంప్కు వ్యతిరేకత అమెరికాలో వస్తుంది కాబట్టి మనసొప్పక శాంతి ఒప్పందాలకు వెళుతున్నారు. కానీ వీళ్ళెవరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి గౌరవం లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఇలా లేని చోట ఒక ఒప్పందానికి వీళ్ళు రాగలరు అని అనుకోవటం మన పొరపాటు అవుద్ది. ఒకవేళ రావాలి అంటే 3 దేశాలు కలిసి రావాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలు కలిసి ఒక అంగీకారానికి రావాలి. అంతేగాని అమెరికా, ఇరాన్ కాదు రావాల్సింది. ఇరాను, అమెరికా మాత్రమే కాదు రావాల్సింది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.